శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాన్ యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే మన చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాళ్ళకి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు. వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతలు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. మకర రాశి మీ రాశిలోనే రవి బుధులు ఉండడం, గురుదృష్టి కూడా ఉండడం వలన గొప్ప అదృష్టం అండి. రవి బుధుల వలన డైనమిక్గా, స్పీడ్గా, తెలివిగా ఉంటారు. ముఖ్యంగా మీరు సైంటిస్టులుగాను, విద్యావేత్తలుగాను ఒక విధంగా బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది. రవి బుధుల కాంబినేషన్ చాలా అద్భుతం అండి. పైగా ఆయన మీకు రవి అష్టమాధిపతిగా అయ్యాడు. సో ఏదేమైనా మీకు మీ రాశికి చాలా యోగాన్ని కలిగించడానికి అవకాశం ఉన్నాయి. ద్వితీయంలోకి వచ్చిన 13వ తారీఖు నుంచి ద్వితీయంలో రవి బుధులతో కలిసి శని అలా ఉన్నాడు. కేవలం శని కూడా ఉంటే మనకి ప్రాబ్లం అయ్యేది. ఆ రవితో కలిసి బుధులు ఉన్నాడు కాబట్టి కుంభరాశిలో కనుక ద్వితీయ భావంలో కనుక రవి బుధులు ఉంటే డాక్టర్స్ సంబంధించినటువంటి వాళ్ళు వృత్తిలో బాగా రాణిస్తారని శాస్త్రం చెప్తుందండి. అంతే నేను చెప్పట్లేదు. రవి బుధుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంది. రవి బుధులు ద్వితీయంలో ఉన్నారంటే విద్యలో బాగా రాణిస్తారు. బంగారు ఆభరణాలు బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు సార్. సంగీతం, సాహిత్యం, సంగీతం బాగా పాడేవాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ముఖ వర్చస్సు బాగా పెరగడం ఉన్న వాళ్ళకి ఇవన్నీ బాగా కళ బాగా ఉంటుంది. మీకు ద్వితీయంలో రవి బుధుల కారణమే సంపదలు పెరగడము, ఐశ్వర్య ప్రదాతగా ఉండడము, కుటుంబంలో వృద్ధి కలగడం బాగుంటుంది. ద్వితీయుల శని ఉన్నాడంటేనే మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని ఎంతోమంది మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో కొద్దిగా చిన్న మనస్పర్ధలు కూడా కుటుంబంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. 3వ భావంలో శుక్రుడితో కలిసిన రాహు మంచివాడారండి. మీకేం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టువులని, మీ ఫ్రెండ్స్ని, అయితే మీ ప్రయాణాల రీత్యా మీకు మీ ఉద్యోగం వలన, బిజినెస్ వలన, అనేక పనుల వలన మీరు ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా న్యూస్ గ్యాదరింగ్ వలన మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా శుక్రుడు పంచమాధిపతి అయ్యాడు. పైగా శుక్రుడు ఇంట్లో గురుడు ఇంట్లో శుక్రుడు పరివర్తనలు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. భయమేలా అలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రావులు ఉండడం వల్ల మీకు మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందడము, అలాగే ఎప్పుడు వాహన యోగం కలగడము, ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఆ వాహనాల మీద ఎక్కువ అవకాశాలు మీకు శుక్రరాహులు బ్రహ్మాండంగా మంచి అదృష్టాన్ని మీకు కలిగిస్తున్నారు. శుక్రరాహులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంతేకాకుండా మీకు 4th భావాన్ని ఉన్న శని దృష్టిని చూడడం వలన కొద్దిగా మీరు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. పంచమస్థానంలో గురుడు అంటే అదృష్టం కదండి. పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల సంతాన యోగం, పుత్ర సంతాన యోగం ఉండడము, సాహిత్య రంగంలో బాగా ఉండడము, వేద పండితులుగా బాగా ఉండడము, పొలిటికల్ రంగంలో
పదవులు రావడము, మీకు బాగా ఎలా మాట్లాడే శక్తి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మాట్లాడే చతురత కలిగి ఉండడము, ధర్మకార్యాలు, శుభకార్యాలు, మంచి మంచి వాటికి విశేషంగా ధనం ఖర్చు పెడుతూ ఉండడము, స్టాక్ మార్కెట్లో బాగా రాణించడము. అంటే అర్థం కదా, స్టాక్ మార్కెట్ అద్భుతంగా రాణించడం ఉంటుంది కదా. ఆరో భావంలో శుక్రుడు, కుజుడు, ఆయన ఒక్కడు చాలు కదండి. కుజుడు ఆరో భావంలో కుజుడు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా, లేకపోతే మీ గవర్నమెంట్ ఉద్యోగాల ద్వారా అంటాం కదా, వాటిలో మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. పొలిటికల్ రంగంలో కూడా మీరు రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటుంది. కోర్టు కేసులు చిన్న చిన్న ఉంటాయి, సరే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు ఫేవరబుల్గా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి. సో ఆ విధంగా మీకు రుణ బాధలు కానీ రోగ భయం కానీ ఉండకుండా అదృష్టవంతులుగా మేనమామలతో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల యొక్క అనురాగం ఎప్పుడు బాగుంటుందండి. అష్టమ స్థానాన్ని రవి చూడడము, అష్టమ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నా ఏమీ భయపడాల్సిన అవసరం లేనే లేదు. బుధుడు కూడా పక్కన ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. మీకు భాగ్యాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఒక అద్భుతమైన యోగం ఉందండి. అని అంటే మీకు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశ పర్యటన ఉంటుందండి. గంగా స్నానాలు, తీర్థయాత్రలు చేస్తారు. గంగా స్నానాలు కానీ, లేకపోతే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, ఇంకా చెప్పాలంటే హరిద్వార్ కానీ, కుంభమేళా జరుగుతుంది కదండి మనకి, ప్రయాగరాజ్, వాటికి వెళ్ళడం కానీ, అంటే త్రివేణి సంగమాల స్నానాలు అంటాం కదా, అది చేసే అదృష్టం కూడా ఉండాలి కదండి. మీకు ఉందనే నేను అనుకుంటున్నా. మీరు వెళ్తారేమో కూడా. మకర రాశి వాళ్ళకి ఇందులో భాగ్యస్థానం చాలా అద్భుతంగా ఉండడం, అదృష్టం ఉండే చదువులు బాగా రావడము, మీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, ముఖ్యంగా లా సంబంధించిన లాయర్స్ అంటారు సార్, వాళ్ళకి భాగ్యస్థానము, దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుండాలి. గురుబలం బాగుండాలి. మంచి 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 అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే, 10th హౌస్లో శుక్రుడు అయ్యాడు కదా, శుక్రుడు మీకు బాగున్నాడు. 10th హౌస్లో బాగున్నాడు, ద్వితీయ 3వ భావంలో ఉన్నాడు కాబట్టి చక్కగా బాగుంటుందండి. ఉద్యోగ భద్రత ఉంటుంది. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో చేసే వాళ్ళకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి ఆదాయము, అవకాశాలు, ప్రమోషన్స్ ఉన్నాయి. లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. లాభస్థానాన్ని గురుడు చూడడం వల్ల, లాభాధిపతి గురుడు కూడా బాగుండడం వల్ల విశేషమైన సంపదలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా కలిసి రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఈ నెల మనం ఏంటంటే మీకు అష్టమాధిపతి సూర్యభగవాన్ అయ్యాడు. సో అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడాలి. సో మనం ఆది అష్టాదశి తరపున మనము మంగళవారం రోజు, అంటే మాఘమాసంలో ఫిబ్రవరి 4వ తారీఖుని సప్తమి పూట, రథసప్తమి అవుతుంది కదా రోజు, సూర్యభగవాన్ పారణ, సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవానికి సంబంధించిన కవచము, ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇవన్నీ కూడా మన ఆది అష్టాదశి తరపున మన ఇంట్లో మనం చేస్తున్నామండి. ఆ రోజు వేద పండితులు వస్తారు, సన్మానించుకుంటాం. వాళ్ళు కూడా మనం తప్పకుండా సత్కారం చేసుకుంటాం. వేద పండితుల యొక్క ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి. మీరు ఇది కేవలం 1116 మాత్రమే. మీ భార్యాభర్తలు ఒక్కడి పేరు ఇస్తే సరిపోతుంది. మేము గోత్రనామాలతో 2వ తారీఖు వరకు మాత్రమే తీసుకుంటాము. 4వ తారీఖున మనకి ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి, చేసుకోవాలి. కాబట్టి మీకు ముఖ్యంగా సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అలాగే ఈ కోర్టు కేసుల నుంచి బయటపడేయడం, సంతాన యోగం కలగడము అంటాం కదా. బయటపడేయడం అంటే నేను చెప్పాను కదా, బయటపడిపోవడం కాదండి. మనం చేయించుకుంటే ఆ దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనం చెప్పిన వెంటనే అవన్నీ అయిపోతాయని మాత్రం ఊహించకూడదు. ఇవన్నీ దోష పరిహారాలు అవుతూ ఉంటాయి. మనం ఏంటి వేద పండితులు చేస్తున్నారు కాబట్టి. అలాగే అలా అనేక రకాలుగా సంతానం విషయంలో త్వరగా సంతతి కలగడము, ఉద్యోగంలో అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ రావడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, అధికారిగా ఉండడము, ఇవన్నీ అంటాం కదా. పొలిటికల్ రంగంలో కూడా మంచి విజయం సాధించడం, సూర్యభగవానికి పవర్ ఉండాలి కదండి. చేయించుకుంటే మరి బాగా వృద్ధి కలుగుతుంది. సో మీరు ఏమాత్రం కన్నా అవకాశం అయినా చేయించుకోండి. తక్కువ రుసుము కాబట్టి, మేము వేద పండితులతో చేస్తున్నాం కాబట్టి. ఆది అష్టాదశి అంటే ట్రస్ట్, నమ్మకం నమ్మే ఉంచండి. మీకు ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. మన వీడియోస్ అన్ని తీస్తాం కాబట్టి అప్లోడ్ చేస్తాము. పర్సనల్గా రావడానికి అవకాశం ఉండదు. బట్ మీకు అంటే వేద పండితుల యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు మీకు ఉంటాయి.